హాయ్ పిల్లలు, సహజమైన కథతో మళ్ళీ నేను రెడీ. మీరు రెడీనా వినడానికి? ఓకే. అనగనగనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు, వ్యాపారి. ఓకే. ఆ అబ్బాయి చాలా పెద్ద వ్యాపారం చేస్తూ ఉండేవాడు, బాగా డబ్బులు సంపాదించాడు. బిజినెస్లో అస్సలు తీరుకుండేది కాదు. ఎప్పుడు ఎవరితో ఒకరితో ఫోన్స్ మాట్లాడడం, లోన్స్ ఇవ్వడం, ఆ లోన్స్ మళ్ళీ తిరిగి తీసుకోవడం, లెక్కలు రాసుకోవడం, సామాన్ అమ్మడం, కొనడం, ఇట్లా డే అంతా రోజంతా గడిపేస్తూ ఉండేవాడు. సరైన నిద్ర కూడా పోయేవాడు కాదు, టైంకి తినేవాడు కాదు. పాపం వాళ్ళ భార్యకి చాలా దిగులు. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు? కొంచెమన్నా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇలా రాత్రి పగలు కష్టపడితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? డబ్బులు సంపాదించిన ఆరోగ్యం కూడా కావాలి కదా అని చెప్తూ ఉంటే, ఓ పిచ్చి మొహమా, మనము ఓపిక ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అనేవాడనమాట. అయితే ఈ వ్యాపారి ఉన్నాడు కదా, వీళ్ళింటి ఎదురుకుండా మామూలు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. అతను ఏం చేసేవాడు, రోజు ఏదో ఒక పని వెతుక్కుని, డైలీ వేజ్ అంటాం, ఏ రోజు పని దొరికితే ఆ రోజు డబ్బులు తెచ్చుకుని, ఆ డబ్బులతో సామాన్ కొనుక్కుని తెచ్చేసి వైఫ్కి ఇచ్చేసేవాడు. ఆమె వండి పెట్టేది, ఇద్దరు తినేసేవాళ్ళు. సాయంత్రం బయట చక్కగా కూర్చొని తనకు తోచిన పాటలు పాడుకుని కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకొని మంచిగా నిద్రపోయేవాళ్ళు రాత్రికి. అయితే ఈ వ్యాపారి భార్య వాళ్ళిద్దరినీ చూసి, ఏంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, మా హస్బెండ్ ఏమో ఎప్పుడు బిజినెస్ అని బిజీగా తిరుగుతాడు, నాతో ఒక మాట మాట్లాడు, చిన్నగా జోక్ వేయడు, కబుర్లు చెప్పడు అని చెప్పి ఫీల్ అయ్యి ఒకరోజు అందనమాట, ఏంటండి మీరు ఎప్పుడు పుస్తకాలు రాతలు బిజినెస్ అంటారు, ఎదురుకుండా ఇంటి వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పేసరికి ఈ వ్యాపారి అన్నాడు, ఎందుకలాగా? వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇద్దాం, వాళ్ళు కూడా బాగుపడతారు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు సంతోషంగా లేరని అని చెప్పి అనేసరికి ఆవిడ కూడా, సరే చూడండి డబ్బులు ఇస్తే సుఖపడతాడేమో ఆ అబ్బాయి కూడా అంది. ఓ రోజు పిలిచి, ఎదురింటి ఆయన్ని పిలిచి, ఇదిగో నీకు కొంచెం వెండి, కొంచెం బంగారం, కొంచెం డబ్బులు ఇస్తాను, ఏమైనా బిజినెస్ చేయి, పాపం నీకు చిన్న ఇల్లు, అన్ని సంవత్సరాల నుంచి నువ్వు నేను ఎదురుబెదురుగా ఉంటున్నావు, నేనేమో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, నువ్వేమో ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావు, కాబట్టి నువ్వు నీ భార్య సుఖంగా సంతోషంగా బతకండి, ఏదైనా బిజినెస్ చెయ్యి అని చెప్పి ఇచ్చాడు. ఈ ఎదురింటి ఆయన ఉన్నాడు కదా, అతనికి అసలు నోట్లోంచి మాట రాలేదు, ఎలా థ్యాంక్స్ చెప్పాలి, అడగకుండానే పిలిచిచ్చాడు ఈయన అని చెప్పి అనుకుని తీసుకుని వస్తుంటే, మరి వద్దనకూడదు కదా, ఇస్తుంటే తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి రాత్రి వైఫ్తో చెప్పాడు, ఈ ఎదురింటి ఆయన డబ్బులు ఇచ్చాడు, పెద్ద బిజినెస్ మ్యాన్, ఏం చేద్దాం అన్నాడు. రాత్రంతా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని, ఆ బిజినెస్ చేద్దామా, ఈ బిజినెస్ చేద్దామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా అని చెప్పి ఆ డబ్బులు మూట వీళ్ళ ముందలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి అయిపోయింది, తెల్లారిపోయింది, పగలైపోయింది. అయితే వీళ్ళకి నిద్ర లేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓరి బాబోయ్, ఈ డబ్బులు వచ్చేసరికి మనకి నిద్రలు లేవు, మనం రోజు చేసుకుని పని మనం చేసుకుని మనం సంతోషంగా ఉండేలాగా మనం ఉందాము, ఒక్కరోజు మన చేతికి డబ్బులు వచ్చేసరికి మనం రాత్రి తిండి తినడం కూడా మర్చిపోయాం, నిద్రపోవడం కూడా మర్చిపోయాము, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరు ఫీల్ అయ్యే సంతోషం వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఒక్కొక్కరికి సంపాదించడంలో సంతోషం ఉంటుంది, ఒక్కొక్కరికి చదువు చెప్పడంలో సంతోషం ఉంటుంది, ఒక్కొక్కరికి చదువుకోవడంలో సంతోషం ఉంటుంది, ఒక్కొక్కరికి పక్క వాళ్ళకి సాయం చేయడంలో సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఆ ఎదురింటి ఆయనకి బిజినెస్ చేయడంలో సంతోషం, మనమేమో ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుని తెచ్చుకుని తిని సాయంత్రం కబుర్లు చెప్పుకుని హాయిగా 4 పాటలు పాడుకుని నిద్రపోవడం మనకు అలవాటు, మనకిది సంతోషం. మన సంతోషాన్ని మనం పోగొట్టుకోవద్దు, మనం ఉన్నదాంతో మనం తృప్తిగా ఉందామని చెప్పేసి గబా గబా ఆ డబ్బులు తీసుకుని ఎదురింటి బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, నేను డిసైడ్ చేసేసుకున్నానండి,
మీరిచ్చింది థ్యాంక్ యూ, కానీ మీ మెయిల్ కూడా నేను మర్చిపోను అని చెప్పేసేసి రాత్రి ఏమైంది అన్నాడు అతను. రాత్రి నిద్రపోలేదు, భోజనం చేయలేదు, మేము చేసుకునే పని మేము చేసుకుంటాము, నేను నా భార్య చాలా సంతోషంగా ఉన్నాము, మాకు ఆ సంతోషమే కావాలి, మాకున్న దాంతో మేము తృప్తిగా హాయిగా జీవిస్తున్నాము అని చెప్పేసేసి డబ్బులు అక్కడ పెట్టేసి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య అందనమాట. వాళ్ళకేం కావాలో వాళ్ళకి చక్కగా తెలిసింది, నా భర్తకే తెలియట్లేదు. బిజినెస్ 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 అని రాత్రి పగలు కష్టపడుతున్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నా భర్తకి ఎప్పుడు తెలుస్తుందో అని చెప్పి అనుకుని ఆవిడ పాపం సాడ్గా ఫీల్ అయిందనమాట. పిల్లలు, మనం పక్క వాళ్ళని చూసి అది కావాలి ఇది కావాలి అని ఫీల్ అయ్యి మన సంతోషాన్ని పోగొట్టుకునే దానికంటే మనకున్నది మనకి బాగుంది అని చెప్పి అనుకోవడంలో చాలా ఆనందం ఉందని చెప్పి మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా. ఓకే పిల్లలు, మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కనలు.